కేసీఆర్ కేసీఆర్ ప్రచారానికి రాలేదు అని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే కేసీఆరే కాదు కదా మోడీ ప్రచారానికి వచ్చిన జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీయే గెలిచేది అని ముఖ్య నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు. మీకు తెలుసో తెలియదు, అన్ని తెలివిలేని మాటలు. మోడీ పేరు తీసుకోవడం అని తెలివి తక్కువ తనం అంటారు. ఆ పేరు తీసుకోవడానికి అర్హత లేదు. మోడీ ఎలక్షన్ కిందకు వస్తాడు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలకి ఒక్క 2 ఎలక్షన్లకు 2 మీటింగ్లు పెడితే ఎక్కువైపోతుంది మోడీ. ఆ ప్రశ్న అడిగినోనికి బుద్ధి ఉండాలి. ఏమన్నా మోడీ గారు ఎడికి వస్తున్నాని. మీ రాహుల్ గాంధీ కాలు గడగడకు తిరుగుతుండ్రు, దేశం అంతా తిరుగుతుండు, పెయింట్ వేస్తుండు, మంగళ షాప్ లో పోతుండు. మరి ఏమైంది, గెలుస్తుండ అంతటా? మన బీహార్లో ఎన్ని కాన్స్టిట్యూన్సీలో తిరిగి నేనైనా ఒకటి గెలిచిందేమో చెప్పమాను. మీ ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ లో మీ రాహుల్ గాంధీ ఏడవైకి నిలబడితే గెలిచిండు. ఇవన్నీ ఉట్టి మాటలు. మోడీ పేరు తీసుకోవడానికి దేశాలే భయపడుతున్నాయి. దేశాలైనా గౌరవించి. వీళ్ళంతా ఉట్టి మాటలు. మోడీ రావాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని కాన్స్టిట్యూన్సీలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి. మాకు మొన్న జరిగిన దాంట్లో 7 పార్లమెంట్లో దాదాపు మంచి మెజార్టీ వచ్చింది, చాలా అసెంబ్లీలో మెజార్టీ వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. దేశంలో ఎక్కడెక్కడో చూస్తున్నాం, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయి మంచిగా ఉంటుందని ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. దాన్ని అతి త్వరగా ఆ దిశగా మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. విజయవంతమైతం కూడా పూర్తి నమ్మకం.